ఫ్రెండ్స్, దీనిపై వెంటనే విద్యార్థులందరికీ మొట్టమొదటిగా వచ్చే డౌట్ పాలిటెక్నిక్ చేయాలా, ఇంటర్మీడియట్ చేయాలా? పాలిసెట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళైతే కొంతమంది ఇంటర్ చేయమంటారు, కొంతమంది అయితే పాలిసెట్ చేయమంటారు. పాలిసెట్ చేయాలా, ఇంటర్ చేయాలా అనేవైతే చాలామంది డౌట్ అయితే ఉంటుంది. ఇంటర్ చేస్తే త్వరగా జాబ్ వస్తుందని కొంతమంది అంటారు, అలాగే పాలిసెట్ చేస్తే త్వరగా జాబ్ వస్తుందని కొంతమంది అంటారు. ఇలాంటి ఎన్నో డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. పాలిటెక్నిక్ అనేది ఎవరి కోసం అంటే, మేము ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేస్తాము అనే స్టూడెంట్స్ కోసం అయితే పాలిటెక్ చేరితే మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే పాలిసెట్ అంటేనే మొత్తం టెక్నికల్ కోర్స్, దీంట్లో అంతా టెక్నికే ఉంటుంది, ఇంకా ప్రాక్టికల్సే ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఒకవేళ ఇంజనీరింగ్ వెళ్ళినా కూడా అంత కష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి 3 ఇయర్స్ పాలిటెక్లోనే వాళ్ళకి అంతా బేసిక్స్ వచ్చేసాయి కాబట్టి. కానీ ఇంటర్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది కొంచెం నష్టమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎంపీసీలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తప్ప ఇంకేమీ ఉండవు. అది బీటెక్లో ఏమాత్రం సబ్జెక్ట్స్ వేరేగా ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి బేసిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ పాలిసెట్ చేసిన వాళ్ళకి బీటెక్ చేయాలనుకున్నప్పుడు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ అనే వాటిలో అయితే అవకాశం ఉండదు, అది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ పాలిసెట్ ఏదో ఈజీ, ఊరికే చేసేయచ్చు అని అనుకుంటే మాత్రం కష్టం, ఎందుకంటే పాలిటెక్నిక్ కూడా చాలా కష్టమే. దీంట్లో కూడా టెక్నిక్స్ అని చాలా ఉంటాయి. పాలిటెక్నిక్ ఏదో చిన్నదిలే చేసేద్దాం అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే పాలిటెక్నిక్ కూడా మీరు కష్టపడి చదివి ఉంటే తప్ప పనికిరాదు. ఎందుకంటే మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళాలి, బుక్స్ బాగా రివైజ్ చేయాలి, ప్రాక్టికల్స్ వాటి మీద కూడా ఎక్కువ అవగాహన కల్పించుకోవాలి. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇంటర్ చేసిన వాళ్ళకైతే ఇవి ఆప్షన్స్ ఉండవు. కానీ పాలిసెట్ చేసేవాళ్ళు కూడా ఏదో ప్రైవేట్ కాలేజ్లో చేరి చేసేద్దామంటే నా అభిప్రాయంలో మంచిది కాదు, ఎందుకంటే పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో చేస్తేనే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి. చిన్న ర్యాంక్ ప్రకారం చూసుకొని టాప్ 10 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరియు నేను ఇంటర్ ఏం తక్కువ అన్నట్టు చెప్పట్లేదు, ఎందుకంటే ఇంటర్లో ఎవరైతే మేము ఐఐటి చేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే బాగా చదివే పిల్లలు, అలాంటి వాళ్ళైతే ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ చేసినా వాళ్ళకి బేసిక్స్ త్వరగా వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ డిప్లొమా అనేది ఎవరైతే బీటెక్ మేము ఫస్ట్ ఇయర్ అంతా ఫస్ట్ నుంచి బేసిక్స్ చేయలేమన్న వాళ్ళకి ఈ పాలిసెట్లోనే బీటెక్ చాప్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫస్టే వచ్చేస్తాయి.